400 మీటర్స్ టు 500 మీటర్స్ దూరంలో ఇది ఉంది. సో అన్న ఎంత దూరం ఉంటుంది ఆడుకోవడానికి? 400 పైప్ లైన్ వేసింది కదా, ఈ పైప్ లైన్ వేసిందంటే మనకి 400 ఫీట్లు ఉంటాయి. 400 మీటర్లు 400 నుంచి 500 మీటర్ అండి అప్రాక్స్. సో ఆడున్న బోరు ఇప్పుడు మనకు ఈ ప్రెషర్ మీద వస్తుంది. సో ఇక్కడ వీళ్ళకి 2 ఇంచ్ ఫుల్ అయితే ఉందండి ఇక్కడ. ఓకేనా, ఇది వీళ్ళ సక్సెస్. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. సో నేను ఒక గ్రౌండ్ వాటర్ డివైనర్ని. సో ఈరోజు మనం ఒక సక్సెస్ బోర్ అండి. ఈ సక్సెస్ బోర్ ఇదే ఊర్లో మళ్ళీ సర్వే చేయడానికి వచ్చాము కాబట్టి ఈ సక్సెస్ బోర్ ఏదైతే మేము ఇచ్చామో పాయింట్ చేశామో సో సార్తో మాట్లాడదామని ఈరోజు వీడియో తీసుకుందాం వచ్చాను. అన్న నమస్తే. నమస్తే పెద్ద ఆయన, ఏ ఊరు? గట్టి చెప్పండి. ఉస్మామిడి విలేజ్, వికారాబాద్ మండల్, వికారాబాద్ జిల్లా. ఓకే, మీ పేరండి? నా పేరు వెంకటరామరెడ్డి సార్. వెంకటరామ సార్. పెద్ద మీ పేరు? గోపాల్ రెడ్డి సార్. గోపాల్. ఈ బోరు సర్వే ఎవరు చేశారు, ఎన్ని ఫీట్లు వేశారు ఒకసారి వీడియో చెప్పండి అందరికి. ఈ సర్వే ఇది గట్టి చెప్పండి. ఇది అయితే మీరే చేసారు. కరెక్ట్ సంవత్సరం మీద 10 రోజులు అయింది ఇలాంటికి బోరు అదేసి. ఇది అప్పుడు మీరు చెప్పినట్టు 370కి నీళ్లు స్టార్ట్ అవుతాయంట అని అన్నారు. కానీ 365 ఆ ప్రాంతంలో అయినాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఫోన్లో కాంటాక్ట్ అయితే కూడా అప్పుడే డెప్త్ కూడా వేసుకో బాగానే ఉంటుంది అని చెప్పారు. దాంతో ఏం చేశాను, నేను 650 ఫీట్లు వేయించిన. వేపిస్తే ఇప్పుడు 2 ఇంచులు ఆగకుండా నడుస్తుంది, ఎండాకాలమైనా వానాకాలమైనా ఎప్పుడు కూడా ఆపకుండా. దీనితోటే మా ఆయన మా అమ్మాయి ఇక్కడనే వ్యవసాయం చేస్తారు. ఏమన్నా ఇది క్యారెట్ ఉండి అయిపోయింది. పోయిన సంవత్సరం ఇలా టమాటాకు బాగానే మంచిగా పైసలు వచ్చినాయి. ఇంకో క్యారెట్ ఉంది, అవతల రోడ్కు ఇంకా మళ్ళీ టమాటా ఉంది. మధ్యలో చామంతి పూలు కూడా వేసినాం. ఇప్పుడు ఈ బోర్ వేసిన సంది అయితే ఆర్థికంగా పర్లేదు. ఏ రైతుకైనా కానీ ఎంత భూమి ఉన్నా కానీ ఒక నీటి సౌకర్యం ఉంటేనే మంచిగా అవుతుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు తీసుకోవచ్చు అనేది ఒక ఉద్దేశం అంతే. సో ఇక్కడ మీరు అన్ని కూరగాయల పంటలు వేస్తున్నారు ఈ ప్రజెంట్ అయితే కూరగాయలు. సో ఇప్పుడు ఈ బోరు ఏడ పంపు కొడుతుందన్న? ఇప్పుడు ఈ బోర్ ఆ రోడ్డు దగ్గరకి ఇచ్చినాము. ఇలా కనెక్షన్ నుంచి రోడ్ కన్నా అంటే ఇక మధ్యలకు వాళ్ళున్నాయి, పంటలకు పోతున్నాయి. ఇది మొత్తం దాన్ని వీడియో చూడాలంటే అక్కడ మనకు రోడ్ కాదు, అక్కడ వీడియో అక్కడ తీసుకున్నాము. సో ఇది అండి రైతుకి, అంటే ఈ రైతుకి మనం ప్రీవియస్ గా సర్వే ఇచ్చాము, సక్సెస్ అయింది. సో రైతు దగ్గరకు వచ్చి త్రూ రైతుదే ఫీడ్బ్యాక్ తీసుకుందామని చెప్పి నేను ఈ రోజు రైతు దగ్గరకు వచ్చాను. విషయం ఏంటంటే ఈ రోజు నాయక రిఫరెన్స్ తోటే మా చేను పక్కన ఉన్న నరసింహారెడ్డి, మా ఊరే మా చేను పక్కనే ఆడ సర్వే చేస్తారు. అదే సార్ వాళ్ళని రమ్మంటే టైం ఇచ్చి వచ్చిర్రు. ఈరోజు పొద్దుగల 6-6:30కే లోపు ఇది వచ్చేసింది చేనుకి. సో రామరెడ్డి గారి రెఫరెన్స్ వల్లనే నేను మళ్ళీ ఇక్కడ వీళ్ళ పక్కల పొలం వాళ్ళకే వచ్చానండి ఈరోజు. సో అందుకొరకు ఫీడ్బ్యాక్ తీసుకొచ్చాను. పెద్ద బోర్ బాగుంది కదా ఇప్పుడైతే? మంచిగా ఉందా? పంటలు బాగా ఉంటున్నాయా? రైట్ అండి. ఇదే అంటే రైతులకు ఏం చెప్తున్నారంటే ఉన్న సైన్స్ టెక్నాలజీలా, సైంటిఫిక్ టెక్నాలజీలా ఉన్న వరకు సైన్స్ నమ్ముకొని మిషన్లతో సర్వే చేయించుకొని సక్సెస్ కాండి. మనము పాత పద్ధతుల్లో పోయి డబ్బులు వేస్ట్ చేసుకోకూడదని చెప్పి రైతులకు మేము ఇచ్చే సలహా అండి. మీరు ఏం చెప్తారన్నా రైతులకు? సర్వే ఎలా చేపించుకుంటే బెటర్, ఎలాంటి వాళ్ళతో చేపించుకుంటే, ఎలాంటి మిషన్లతో చేపించుకుంటే బెటర్, ఏంది అనేది మీకేమన్నా కొద్దిగా అవగాహన, మీ అనుభవం? నేను గతంలో కూడా చెప్పినట్టే ఒక 6-7 బోర్డు వేసిన మీరుకి ఈ పొలంలో. ఈడ ఇంకోటి ఆ రోడ్ అవతల కూడా ఉంటుంది. 6-7 బోర్డు వేస్తే ఒక దాంట్లో కూడా వస్తున్నాయి, కానీ కొబ్బరికాయలు నిమ్మకాయలతో అయితే కరెక్ట్ అయితే లేదు. అంతకు మునుపు ఒకసారి లాస్ట్ ఒక 10 ఏళ్ల క్రితం తిరుమల రెడ్డి అని ఒక యమునా గ్రౌండ్ వాటర్ లో తెచ్చిన, అదొక బోరే సక్సెస్ అయింది. అది ఆ బోర్ ఒక 10 ఏళ్ళు నడిచిన తర్వాత పోయింది. ఆ తర్వాత నాకు యాస్టక్ వచ్చి ఏం చూస్తే ఇక మీరు యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని చూసి మీకు ఫోన్ చేస్తే మీరు వచ్చారు. నాకు ఇప్పుడైతే పర్లేదు, అంత బాగా రైట్ అండి.